హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎన్డి కుకింగ్ అండ్ బ్లాగ్స్. చాలా రోజులైన తర్వాత ఒక వీడియో పెట్టానండి. దయచేసి నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా కాజు, కొంచెం గసగసాలు, 6 ఎగ్స్, నానబెట్టుకున్న చింతపండు. ముందుగా ఒక మిక్సీ జార్లో టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కాజు, గసగసాలు అందులో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అది వేడెక్కాక ఒక గరిటె ఆయిల్ వేయాలి. వేసాక అది కాస్త వేడెక్కిన తర్వాత మనము ఉడికించిన గుడ్లు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనము పులుసులో వేసేటప్పుడు ఆ పులుసులో ఉన్న ఉప్పు, కారం, మసాలాలన్నీ ఆ గుడ్డు లోపలికి ఉడికేటప్పుడు బాగా వెళ్తాయి అన్నమాట. సో అలా ఘాట్లన్నీ పెట్టుకొని గుడ్లన్నీ అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్క గుడ్డు తీసుకొని అందులో వేసి కాస్త లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ఆయిల్లో మరో 2 గరిటెల ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి అది కాస్త చిటపటమన్నాక ముందుగా రుబ్బు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి. అది వేగేలోపు చింతపండు రసం తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలిందండి, ఇది వేగినట్టే. ఇందులో ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్లిమ్ మంట మీద వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ పులుసునంతా బాగా మరగనివ్వాలి. మరిగిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను సగానికి కట్ చేసి అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మూత పెట్టుకొని కాసేపు ఒక 2 నిమిషాల మటుకు కాసేపు ఉడికించుకోవాలి. నేనైతే సగానికి కట్ చేశాను, మీరు ఫుల్ గుడ్లు కూడా వేయొచ్చు. నూనె పైకి తేలేంత వరకు పులుసుని మరిగించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనె అనేది పైకి తేలింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన ఎగ్ పులుసు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతే అండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.